జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల మద్దతుదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు పోలీసులు. టెర్రర్ ఫండింగ్ కేసులో కీలక నిందితుడిగా ఉన్న గులాం రసూల్ ఆస్తుల్ని సీజ్ చేశారు పోలీసులు. కుప్వారా జిల్లాలో రసూల్కు చెందిన ఆస్తుల్ని కూడా సీజ్ చేశారు. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల మద్దతుదారులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. కుప్వారా జిల్లాలో హిజ్బుల్ ముజాహిదీన్ తో పాటు జమాతుల్ ముజాహిదీన్ టాప్ కమాండర్ కు చెందిన ఆస్తిని పోలీసులు జప్తు చేశారు. పాకిస్తాన్ లో తిష్టవేసిన గులాం రసూల్ షా అలియాస్ రఫియా, అతని కుమారుడు అబ్దుల్ జబ్బార్ షా ఆస్తుల్ని సీజ్ చేశారు. కుప్వారా పోలీస్ స్టేషన్ పరిధిలోని పీర్ మొహల్లా, చండీగాం, లోలా ప్రాంతాల్లో ఆస్తుల్ని స్వాధీనం చేసుకున్నారు. గులాం రసూల్ షా ఉగ్రవాదులకు నిధులను అందిస్తున్నట్టుగా గుర్తించారు. గత కొద్ది కాలంగా జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదుల మద్దతుదారులపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. వాళ్ళ ఆస్తుల్ని గుర్తించి సీజ్ చేస్తున్నారు. ఉగ్రవాదుల ఆర్థిక, లాజిస్టికల్, కార్యాచరణ మద్దతు వ్యవస్థల్ని పూర్తిగా నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా పోలీసులు తగిన చర్యలు తీసుకుంటున్నారు. జమ్మూ కాశ్మీర్ లో శాంతిని నెలకొల్పడమే లక్ష్యంగా పలు నిర్ణయాలు తీసుకుంటున్నారు. లష్కర్ ఏ తైబా, జైషే మహమ్మద్ సంస్థల కీలక నేతల ఇళ్లను ఇప్పటికే పోలీసులు జప్తు చేశారు. స్లీపర్ సెల్స్ ను కూడా గుర్తిస్తున్నారు పోలీసులు. ఇక హైబ్రిడ్ టెర్రరిస్టుల ఆస్తుల్ని గుర్తించేందుకు కూడా ప్రత్యేక నిఘా పెట్టారు. గులాం రసూల్ ఆస్తుల సీజ్ తో ఉగ్రవాద సానుభూతి పరుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఉగ్రవాదుల మద్దతుదారులపై మరిన్ని కఠిన చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతోంది జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం.